ఈ కరోనా వచ్చిన కాడి నుంచి ఉద్యోగాల తరీక చాలా మారిందుల్లా. కరోనా యాళ్ళ తీసుకొచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ అనే విధానం కరోనా పోయినా కూడా కొన్ని కంపెనీలు మారుస్తలేవు. ఎందుకంటే అటు కంపెనీలకు లాభం అవుతున్నది, ఇటు ఉద్యోగులకు సుతం ఎక్కడి నుంచైనా పని చేసుకునే సౌలత్ ఉండే వరకు మాకు దీంతోనే ఫాయిదా ఉన్నదని అంటున్నారు. కానీ గిడక్క చేసిన డ్యూటీ మాత్రం వేరే లెవెల్ అసలు. మరి ఆమె ఏం చేసిందో ఏందో చూద్దాం పని. చూస్తున్న రానుల్లా ఓ దిక్కు అడ్డగోళ్లు ట్రాఫిక్ ఉన్నది, మీదికెంచి రాత్రిపూట కారు నడుపుతున్నది, అది కూడా సాలదన్నట్టు ల్యాప్టాప్ లో పని కూడా చేస్తున్నది. మరి అక్క ఎంత దూరం పోవాలనో ఆఫీస్ లో ఎంతగానం పనెప్ప చెప్పిరో తెలియదు గాని ఇట్లా డ్రైవింగ్ చేసుకుంటా కూడా ల్యాప్టాప్ లో పని చేయబట్టింది. ఇక దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మస్తు వైరల్ అయింది. అటిటని ముచ్చట బెంగళూరు పోలీసుల దాకా పోయే వరకు వాళ్ళ ఆమెకి జరిమానా వేసిరు. ఇక ఈ ముచ్చట్ల కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రం మా మీద ఫైన్లు వేస్తున్నారు గాని కంపెనీలు ఎంత ఒత్తిడి చేస్తే మేము గింతగానం పని చేయాల్సి వచ్చిందో మీకు అర్థం చేసుకోరా, మా మీద కాదు మాతో ఇట్లా పని చేయించుకుంటున్న కంపెనీల మీద ముందు చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇక నిత్యం సోషల్ మీడియాలో అవగాహన కల్పించే సజ్జనార్ సారు ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టిండు. సెల్ ఫోన్ డ్రైవింగ్ కాదు ఇది, అంతకు మించిన ల్యాప్టాప్ డ్రైవింగ్. మనుషులు మరి ఇంత బిజీనా? ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ కారు నడిపే ఫ్రీ టైం కూడా లేదా? వర్క్ ఫ్రం హోమ్ అంటే కారు నడుపుతూ పని చేయడం కాదు కదా. మల్టీ టాస్కింగ్ నైపుణ్యాలను వేరే పనులకు ఉపయోగించుకోండి, ఇట్లా పానాలతో చెలగాటం ఆడేందుకు కాదని కామెంట్ రాసుకొచ్చిండు. ఇదే కాదు సజ్జనార్ సార్ ఇంకో వీడియో కూడా విడుదల చేసిండు. వ్యాలంటైన్ డే పేరుతోని ఇవేం ఎర్రి పనులు? ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అదిరిపోయే స్టంట్లు అనుకుంటా అదేదో ఘనత సాధించినట్లు కొన్ని జంటలు సోషల్ మీడియాలో ఇసొంటి వీడియోలను పెడుతున్నారు. ఈ విన్యాసాలు మీకు సరదాగా అనిపించచ్చు గాని ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లుంటదో ఓసారి ఊహించుకోరని కామెంట్ కూడా పెట్టిండు. అవు మరి ఏతులకు పోయి మూతి పనులు రాలగొట్టుకున్నట్లు చేసుకోకూర్రి, జర్రంతల్ని జరగరాంది జరిగిపోతది. ఏమన్నా ఎటమాటం అయిందంటే జీవితమే లేకుండా పోతది. కాబట్టి ఇసొంటి పిచ్చి పనులు చేయకూర్రి. మరిగా అయ్యవ్వలు కూడా పిల్లలు ఏం చేస్తున్నారో కంట కనిపెట్టుకుంటూ ఉండుండ్రి. అటెన్క హరి అన్న కృష్ణ అన్న ఏం ఫైదా ఉంటది? కాబట్టి ముందే జాగ్రత్త పడుర్రి, సరేనా?